ఉపాధ్యాయ మిత్రులకు స్వాగతం. పిల్లలు, మీకు నా శుభాకాంక్ష. ఈరోజు మనం శ్రీలు పొంగిన జీవగడ్డ పాఠంలోని రెండవ భాగాన్ని, అందులో ఉన్న విషయాల్ని, అదేవిధంగా విశేషాంశాలను గురించి తెలుసుకుందాం. శ్రీలు పొంగిన జీవగడ్డ రెండవ భాగం, కవి రాయప్రోలు సుబ్బారావు. పిల్లలు, ఈ పాఠం పూర్తయ్యేసరికి మీరు సాధించాల్సిన సామర్థ్యాల్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ పాఠం పూర్తి అయ్యేసరికి మీకు ఈ అంశాల్లో సామర్థ్యం పెంపొందించుకోవాలి. పాఠంలోని విశేషాంశాలను గుర్తించగలగాలి. పాఠంలోని విశేషాంశాలను విని అర్థం చేసుకొని మాట్లాడగలగాలి. విశేషాంశాల ఆధారంగా దేశం గొప్పతనాన్ని రాయగలగాలి. విశేషాంశాలను వాక్య ప్రయోగం చేయగలగాలి. పిల్లలు, మీరు గత వారం ప్రసారమైనటువంటి ఈ పాఠానికి సంబంధించిన మొదటి భాగాన్ని చూశారు. అందులో ఉపాధ్యాయుడు ఈ పాఠానికి సంబంధించిన కవి, పాఠ్యభాగ వివరాలు, పాఠం ఉద్దేశం, నేపథ్యాన్ని చెప్పడం జరిగింది. ఇవాళ మనం ఈ పాఠంలోని విషయాలని, విశేషాంశాలని ప్రత్యేకంగా నేర్చుకుంటాం, చదువుకుంటాం. శ్రీమతి అనుపమ గారి గొంతులో శ్రీలు పొంగిన జీవగడ్డ గేయాన్ని వింటారు. అదేవిధంగా గేయ ఖండికల్ని చూస్తారు. ఇప్పుడు పాఠం విందామా మరి? శ్రీలు పొంగిన జీవగడ్డై పాలు పారిన భాగ్యసీమై వరలినది భరత ఖండము భక్తి పాడర తమ్ముడా. వేద శాఖలు వెలిసెనిచ్చట ఆది కావ్యం బలరెనిచ్చట. బాదరాయణ పరమ ఋషులకు పాదు సుమ్మిది చెల్లెలా. విపిన బంధుర వృక్ష వాటిక ఉపనిషన్మధు ఒలికెనిచ్చట. విపుల తత్వము విస్తరించిన విమల తలమిదె తమ్ముడా. సూత్రయుగముల శుద్ధ వాసన క్షాత్రయుగముల శౌర్య చండిమ. చిత్రదాస్యము చే చరిత్రల చెరిగిపోయెను చెల్లెలా. మేలి కిన్నెర మేళవించి రాలు కరగగ రాగమెత్తి. పాలతీయని భావి భారత పదము పాడర తమ్ముడా. నవరసమ్ములు నాట్యమాడగ చివురు పలుకులు చెవుల విందుగా. కవితలల్లిన క్రాంత హృదయుల గారవింపవే చెల్లెలా. దేశ గర్వము దీప్తి చెందగ దేశ చరితము తేజరిల్లగ. దేశమరసిన ధీర పురుషుల తెలిసి పాడర తమ్ముడా. పాండవేయుల పదును కత్తులు మండి మెరసిన మహితరణ కథ. కండగల చిక్కని తెలుంగుల కలిసి పాడవే చెల్లెలా. లోకమంతకు కాక పెట్టిన కాకతీయుల కథన పాండితి. చీకిపోవని చేవ పదముల చేర్చి పాడర తమ్ముడా. తుంగభద్రా భంగములతో పొంగి నింగిని పొడిచి త్రుళ్ళి. భంగపడని తెలుగునాథుల పాట పాడవే చెల్లెలా. శ్రీలు పొంగిన జీవగడ్డై పాలు పారిన భాగ్యసీమై వరలినది భరత ఖండము భక్తి పాడర తమ్ముడా. భక్తి పాడర తమ్ముడా. భక్తి పాడర తమ్ముడా. పాఠం విన్నారు కదా. ఇప్పుడు మీలాంటి మీ మిత్రులే ఈ పాటకి, ఈ గేయానికి అభినయం చేశారు.
ఆ అభినయాన్ని మీరు చూసి తర్వాత మీరు కూడా ఈ అభినయాన్ని మీ తరగతి గదిలో చేసి పాటలోని గొప్పతనాన్ని విశేషాంశాల్ని ఆనందించాలి. పిల్లల నృత్యాన్ని చూద్దామా? శ్రీలు పొంగిన జీవగడ్డయి పాలు పారిన భాగ్యసీమయి వరలినది ఈ భరతఖండము భక్తి పాడర తమ్ముడా. వేద శాఖలు వెలిసెనిచ్చట ఆది కావ్యం బలరెనిచ్చట బాదరాయణ పరమ ఋషులకు పాదు సుమ్మిది చెల్లెలా. విపిన బంధుర వృక్షవాటిక ఉపనిషన్మధువొలికెనిచ్చట విపుల తత్వము విస్తరించిన విమల తలమిదే తమ్ముడా. సూత్రయుగముల శుద్ధవాసన క్షాత్రయుగముల శౌర్య చండిం చిత్రదాస్యము చే చరిత్రల చెరిగిపోయెను చెల్లెలా. మేలికిన్నెర మేళవించే రాలు కరగగరాగమెత్తి పాలతీయని భావి భారత పదము పాడర తమ్ముడా. నవరసమ్ములు నాట్యమాడగ చివురు పలుకులు చెవుల విందుగ కవితలల్లిన కాంత హృదయుల కారవింపవే చెల్లెలా. దేశ గర్వము దీప్తి చెందగ దేశ చరితము తేజరిల్లగ దేశమరసిన ధీర పురుషుల తెలిసి పాడర తమ్ముడా. పాండవేయుల పదును కత్తులు మండి మెరసిన మహితరణ కథ కండగల చిక్కని తెలుంగుల కలసి పాడవే చెల్లెలా. లోకమంతకు కాక పెట్టిన కాకతీయుల కదన పాండితి చీకిపోవని చేవ పదముల చేర్చి పాడర తమ్ముడా. తుంగభద్రా భంగములతో పొంగి నింగిని పొడిచి త్రుళ్ళి భంగపడని తెలుగునాథుల పాట పాడవే చెల్లెలా. ఇప్పుడు పాటని విన్నారు, గేయ ఖండికల్ని చూశారు. అదేవిధంగా మీ మిత్రులు నటించినటువంటి నాట్యం చేసి ప్రదర్శించినటువంటి అంశాన్ని కూడా చూశారు కదా. మీరు ఇప్పుడు కాసేపు పాఠాన్ని మౌనంగా చదవండి. చదివి అందులోని విశేషాంశాలని గుర్తించండి. గేయాన్ని చదివారు కదా, గేయంలోని విశేషాంశాలు ఏవి గుర్తించారా? మరి ఆ విశేషాంశాలని చూద్దామా? మనకి ఈ పాఠం 10 గేయ ఖండికలలో ఉంది. ఒక్కొక్క భాగం ఒక్కొక్క ప్రత్యేకతని మన కవి అందించాడు. కవి వర్ణించిన తీరులో మన దేశానికి సంబంధించిన మనకు సంబంధించిన సంపదలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకనే అవి ఏమిటి అనే దాంట్లో మొదటి దాంట్లో శ్రీలు పొంగిన అని చెప్పాడు. ఆ సంపదలు ఏమేమిటో మనం ఇప్పుడు చూద్దాం. 1 వేదాలు, బాదరాయణుడు, ఉపనిషత్తులు, సూత్రాలు, క్షాత్రయుగము, చిత్రదాస్యం, నవరసాలు, క్రాంతహృదయులు, ధీరపురుషులు, పాండవులు, కౌరవులు, కాకతీయులు. ఈ పదాలన్నింటినీ మనం విశేషాంశాలుగా చెప్పుకుంటున్నాం. ఇప్పుడు ఒక్కొక్క అంశం గురించి మనం వివరంగా చెప్పుకుందాం. మనకి ముందుగా మన సంపదలలో భారతదేశం గర్వించే సంపదల్లో మొదటివి వేదాలు. ఆ వేదాలు మనకి 4. 1 ఋగ్వేదం, 2 యజుర్వేదం, 3 సామవేదం, 4వది అథర్వణ వేదం. ఇప్పుడు ఒక్కొక్క వేదం గురించి వివరంగా చూద్దాం. మొదటిది ఋగ్వేదం. క్రీస్తు పూర్వము 2500 నుండి 2000 మధ్యన ఈ వేదం చెప్పబడింది. దీన్ని వేదాల్లో మొదటిదిగా చెప్పుకుంటాం. ఇవన్నీ కూడా దైవ ప్రార్థనలే. ఈ ఋగ్వేదాన్ని 10 మండలాలుగా 1017 సూక్తాలుగా 10,475 రుక్కులుగా చెప్పడం జరిగింది. అదేవిధంగా రెండో
వేదం యజుర్వేదం. ఇది వైశంపాయనుడికి వ్యాసుడు బోధించాడు. దీన్ని 27 భాగాలుగా చేశారు. 3వ వేదం సామవేదం. ఇది ప్రత్యేక వేదం కాదు. ఋగ్వేదంలోని రుక్కులకు స్వరకల్పన చేయబడింది. అంటే అది పాడడం ఎలాగో దీంట్లో చెప్పారన్నమాట. దీన్ని భారతీయ సంగీతానికి మూలంగా భావిస్తారు. 4వ వేదం అథర్వణ వేదం. వశిష్ఠుని కుమారుడైన అథర్వణుడు చెప్పాడు. ఇందులో క్షుద్రశక్తి గల మంత్రాలు ఉన్నాయని చెప్తారు. మనం బాగా ఈ వేదాల గురించి మాట్లాడుకోవాల్సింది ఏంటన్నా అంటే, ప్రపంచ దేశాలన్నింటినీ కూడా ఈనాటి ఆధునిక సాంకేతిక శాస్త్రాన్ని మన వేదాల్లో వెతుక్కుంటున్నాయి. అట్లాంటి సంపదని మనకు పూర్వీకులే ఇచ్చారు. ఇక నెక్స్ట్ తర్వాత మనం చెప్పుకోదగ్గది వ్యాసుడి గురించి చెప్పుకోవాలి. ఆయన్నే బాదరాయణుడు అంటారు. ఈ వ్యాసుని యొక్క వంశవృక్షాన్ని కూడా మనం ఇప్పుడు చూడొచ్చు. విష్ణువు యొక్క కుమారుడు బ్రహ్మ, బ్రహ్మ కుమారుడు వశిష్ఠుడు, వశిష్ఠుడికి శక్తి, శక్తికి పరాశరుడు జన్మించగా ఆ పరాశరుని కుమారుడే వ్యాసుడు. పరాశరునికి మత్స్యగంధి అనే కాళికి జన్మించాడు వ్యాసుడు. ఇతని పేరు కృష్ణ అని. ఇతను ఒక ద్వీపంలో పుట్టడం వల్ల ఇతన్ని కృష్ణద్వైపాయనుడని అంటారు. వేదాలను విభజించడం వల్ల ఈయన ఏమయ్యాడన్నా మనం ఏమనుకుంటాం, వేదవ్యాసుడు అనుకుంటాం. కాబట్టి ఈ పదాలు మనం వ్యాసుని యొక్క వృత్తాంతం తెలుసుకున్నాం. ఆ తర్వాత చాలా ఇంపార్టెంట్ అయినవి వేదాలకు సంబంధించినవి అయినప్పటికీ మనందరం తెలుసుకోవాల్సిన అంశాలు విపులంగా ఉన్న అంశాలు ఏమిటి అంటే ఉపనిషత్తులు. ఆ ఉపనిషత్తుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఉపనిషత్తులు మొత్తం 108. ఇవి వేదాలను వివరిస్తాయి. ఉపనిషత్తు అంటే అర్థం నానా చాలా దగ్గర అని అర్థం. వీటినే వేదాంతాలు అని కూడా అంటారు. ఇవి మనకి బ్రహ్మ యొక్క స్వరూపాన్ని వర్ణిస్తాయి. మనకు అందుకనే ఈ ఖండికలో ఏం చెప్తాడు, విపిన బంధుర వృక్షవాటిక ఉపనిషత్ మధు ఒలికెనిచట అంటాడు. ఆ మన అడవులలో మనకు ఉన్నటువంటి దట్టమైన అడవులు ఏవైతే ఉన్నాయో ఆ అడవులన్నీ కూడా ఋషులకి ఆశ్రమాలుగా వెలిశాయి, నిలయాలుగా ఉన్నాయి. అట్లాంటి అడవులలో పుట్టినటువంటి ఉపనిషత్తులు మన దేశ సంపదకే మధుని తేనెనిచ్చినటువంటి గొప్ప సంపదలు. అటువంటి గొప్ప స్వచ్ఛమైన సంపదలు పుట్టిన నేల ఇది అని మనకు ఉపనిషత్తులు చాటి చెప్తున్నాయి. అదేవిధంగా ఉపనిషత్తుల తర్వాత మనం నేర్చుకోవాల్సింది సూత్రాల గురించి. సూత్రయుగము అని చెప్తాడు. ఈ సూత్రయుగం అనేది, ఈ సూత్రాలు అనేవి మనందరం ఇవాళ పెళ్ళిళ్ళు తర్వాత మరణాలు ఈ సందర్భాల్లో పూజారులు మంత్రాలు చదవడం వింటూ ఉంటాం. ఆ మంత్రాలన్నింటికి మూలమే ఈ సూత్రాలు. ఇవి శుభ అశుభ కర్మల గురించి వేదాల్లో వివరించబడిన విధులను తెలియజేస్తాయి. ఇవి 18. 1 బోధాయన, ఆపస్తంభ, సత్యాషాఢ, ద్రాహ్యాయక, ఆగస్త్య శాకల్య, అశ్వలాయన, శాంకరీయ, కాత్యాయన, వైఖానస, శౌనకీయ, భరద్వాజ, అగ్నివైశ్య, జైమినీయ, వాదూల, మాద్యందిన, కౌండిన్య, కౌశితక, హిరణ్యకేశి అని మనకి 18 సూత్రాలు కూడా మనకు చెప్పడం జరిగింది. ఆ తరువాత మనం చెప్పుకోదగ్గది ఈయన వాడిన పదాల్లో క్షాత్రయుగం. క్షాత్రయుగం అనగానే మనకు తెలుసు, వీరులు గుర్తొస్తారు. రాజులు అనేవాళ్ళు కేవలం రాజ్యాన్ని పాలించడానికో లేకపోతే వాళ్ళు ఏదో వృత్తి చేస్తున్నారో అనుకుంటుంటాం మనం. కాదు నాన్న, వాళ్ళు చాలా గొప్పవాళ్ళు. రాజ్యాన్ని పాలించడమే కాదు, రాజ్యంలో మన ప్రజలకు ఏవైతే ధర్మాలు ఉంటాయో ఆ ధర్మాల్ని కాపాడడం కూడా రాజుల విధి. అట్లాంటి ధర్మాన్ని నిర్వర్తించిన వాళ్ళలో మనకి ఎందరో రాజులు ఉన్నారు. అట్లాంటి రాజుల్లో మనకు చెప్పుకోదగిన వాళ్ళు ఇక్ష్వాకులు, గుప్తులు, మౌర్యులు మొదలగు వాళ్ళు. వీళ్ళందరూ ధర్మాన్ని కాపాడి మన దేశ సంపదను కాపాడారు. ఇదే పద్యంలో మన కవి ఒక గమ్మత్తైన పదం వాడతాడు, చిత్రదాస్యం అంటాడు. చిత్రం అంటే ఏంటి మనందరికి తెలుసు కదా నాన్న. ఏదైతే అందరిలాగా ఎప్పటిలాగా కాదో కాస్త భిన్నంగా ఉన్నప్పుడే దాన్ని చిత్రం అని వాడతాం మనం. మరి చిత్రం అంటే ఏంటి మనందరికీ తెలుసు. ఇక్కడ ముఖ్యంగా పాండవుల లాంటి ధర్మాత్ములు కూడా విరాటరాజు కొలువులో బానిసలుగా పనిచేయాల్సి వచ్చింది. అట్లానే గొప్ప దేశం మనది, ఎన్నో సంపదలున్న దేశం మనది. అట్లాంటి దేశానికి సంబంధించిన మనం అందరం కూడా బ్రిటిష్ వాళ్ళ కాళ్ళ కింద నలగాల్సిన అవసరం ఏర్పడింది.
దానికి కారణం ఏంటి? మన ధర్మం, మన మంచితనాన్ని అవతల వాళ్ళు వాడుకున్నారు, దౌర్జన్యం చేసి మనల్ని ఆక్రమించారు. అందుకనే కవి ఏమంటాడు, మనది అద్భుతమైన పదం వాడతాడు. మీరు చిత్రంలో కూడా చూస్తారు. చిత్రదాస్యం అంటే విరాటుని కొలువులోని పాండవులు. అదేవిధంగా మనం చూస్తే ఇక్కడ బ్రిటిష్ వాళ్ళకి కాళ్ళొత్తుతున్న మన భారతీయ పౌరుడు కనిపిస్తాడు. ఇట్లాంటి దీన అవస్థని ఒక అద్భుతమైన పదంతో మనకు చెప్పాడు. అందుకనే ఇట్లాంటి పదాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆ తర్వాత నెక్స్ట్ ఖండికలో మనకి మేలి కిన్నెర మేళవించి అనే ఖండికలో మన దేశం యొక్క గొప్పతనాన్ని బాధపడుతున్న తరుణంలో మళ్ళీ మనందరం గుర్తు చేసుకొని మన గొప్పతనాన్ని స్మరించాల్సిన అవసరం ఉంది. దాని గురించి చర్చించాల్సిన అవసరం ఉంది. దాని గురించి పాడుకోవాల్సిన అవసరం ఉంది. అందుకనే నాన్న మనందరం కూడా మన భారతదేశ గొప్పతనాన్ని నిత్యం స్మరిస్తూ ఉండటానికి ఒక ఉదాహరణే మనం రోజు చదివే ప్రతిజ్ఞ. ఇక ఆ తర్వాత మనకి నెక్స్ట్ ఖండికలో నవరసాలు నాట్యమాడగా అని చెప్తాడు. అందులోనే నవరసాలంటే మనందరం నిత్య జీవితంలో రకరకాల భావాలకు లోనవుతూ ఉంటాం. ఆ భావాలనే మనం ఏమంటాం? నవరసాలంటాం. ఆ నవరసాల్లో శృంగారం, వీరం, కరుణము, అద్భుతము, హాస్యము, భయానకం, భీభత్సం, రౌద్రం, శాంతం. చూడండి, శృంగారం ఆనందంతో మొదలై శాంతంతో ముగుస్తుంది జీవితం. ఒక అద్భుతమైన జీవితానికి ఈ నవరసాలు నిత్య జీవితంలో ఉంటాయి. వాటిని మనం వివిధ ఛాయాచిత్రాల్లో, మన చిత్రాలలో కానీ అన్ని నాటకాల్లో కానీ చూస్తూ ఉంటాం. ఆ తర్వాత మనం గుర్తుపెట్టుకోవాల్సిన వాళ్ళు క్రాంత హృదయులు. ఎంత మంచి పదం వాడాడో చూడండి కవి. ఇక్కడ మనం కవిని అభినందించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే క్రాంత హృదయులు అంటాడు. అంటే వెలుగుని చూపేవాళ్ళు, మన జీవితాల్లోకి చైతన్యాన్ని తీసుకొచ్చేవాళ్ళు. ఇవాళ మనకు కబీర్, అన్నమయ్య, త్యాగయ్య, శ్రీశ్రీ, దాశరథి, కాళోజీ, ప్రేమ్చంద్, రవీంద్రనాథ్ ఠాగూర్, ఆర్కే నారాయణ్, ఇలా భారతదేశంలో వివిధ భాషల్లో అద్భుతమైన కవిత్వాన్ని రాసి మనల్ని చైతన్యవంతుల్ని చేయడమే కాదు, మన మనసుల్లో ఒక అద్భుత భావాల్ని నింపినటువంటి ఆ మహనీయులైన క్రాంత హృదయాల్ని మనం స్మరించుకోవాలని కూడా కవి సందర్భంగా చెప్తున్నాడు. అదేవిధంగా తర్వాత ఖండికలో మన ధీరపురుషుల గురించి చెప్తాడు. ధీరపురుషులు అంటే ఎవరు నాన్న? ధైర్యం ఉన్నవాళ్ళు అని అర్థం. ధైర్యం అంటే ఏంటి? ఎవరినో కొట్టుకోవడం, తిట్టుకోవడం కాదు. ధైర్యం అంటే ఒక మంచి పనిని చేయడానికి మనలో సాహసం ఉండాలి, ఒక ఉత్తేజం ఉండాలి. అట్లాంటి వాళ్ళే ధీరపురుషులు. మన చరిత్రలో ఎందరో ధీరపురుషుల్ని మనం చూస్తాం. మీరు చిత్రంలో చూడొచ్చు నాన్న. శివాజీ, రాణా ప్రతాప్, ఝాన్సీ లక్ష్మీబాయి, రాణి రుద్రమదేవి, అల్లూరి సీతారామరాజులు వంటి వాళ్ళు కత్తులతోని యుద్ధాలు చేసి పోరాడి వాళ్ళ ప్రాణాలను సహితం బలి ఇయ్యడానికైనా సిద్ధమై కాపాడిన ధీరపురుషులు. వాళ్ళే కాదు, మన మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, చాచాజీ, తిలక్, రాజాజీ, ఇలా సరోజినీ నాయుడు, బాబాసాహెబ్ అంబేద్కర్ లాంటి మహనీయులందరూ కూడా వాళ్ళు తమ జీవితాలని పక్కకు పెట్టి వాళ్ళ స్వార్థాన్ని మరిచి మన కోసం కృషి చేసిన వాళ్ళే ధీరపురుషులు నాన్న. వాళ్ళందరి గురించి మనం తలుచుకోవాల్సిన అవసరం ఉంది, స్మరించాల్సిన అవసరం ఉంది. అందుకనే కవి ప్రతి చోట 2 పదాలు వాడాడు. మీరు గుర్తించుంటారు నాన్న. ఏమేమి వాడాడు చెప్పండి? ఒకటి మనకి తమ్ముడా చెల్లెలా అని అన్నాడు. ఎందుకు? పిల్లలు, అబ్బాయిలు, అమ్మాయిలు అనలేదా? ఆ పిలుపులోనే ఒక ఆప్యాయత కనిపిస్తుంది, మనకు ప్రేమ కనిపిస్తుంది. మీరందరూ కూడా దేశభక్తి, ఎందుకంటే మనం భరతమాత బిడ్డలం మనందరం కూడా. కవి అయినా, వృద్ధుడైనా, ముసలివాడైనా మనందరం అన్నదమ్ములం అని రోజు చదువుకుంటాం. భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులను చదువుకుంటున్నాం కదా. కాబట్టి మనందరం తమ్ముళ్ళం, చెల్లెళ్ళమే, ఎవరికి వాళ్ళం మనకు ఆ బంధం అలాంటిది. కాబట్టి ఆ బంధాన్ని మన అమ్మ భరతమాత కాబట్టి ఆ బంధాన్ని గుర్తు చేస్తూ, స్మరింపజేస్తూ ప్రతి క్షణం ప్రతి పద్యానికి తమ్ముడా చెల్లెలా అన్నాడు. ఆ తర్వాత అన్నిటికన్నా బాగా గొప్పగా ఆయన గుర్తు చేసిన అంశాల్లో మన చరిత్రలో మహాభారతం ఒక గొప్ప ఇతిహాసం. మీకు తెలుసు మహాభారతం అంటే, మహాభారతాన్ని కౌరవులు, పాండవులు మనం చెప్పుకుంటాం. కౌరవులు 100 మంది ఉన్నారు, పాండవులు 5 ఉన్నారు. వాళ్ళు ఏమన్నా వేరే వాళ్ళ కాదు, ఒక అన్నదమ్ముల పిల్లలు. కానీ రాజ్యకాంక్ష, ఒక దుర్యోధనుడిలో ఉన్నటువంటి రాజ్యకాంక్ష ఒక తరాన్ని, ఒక వంశాన్ని పతనం చేయడానికి కారణమైంది. అందుకని కౌరవ పాండవుల స్మరణ కూడా మన భారత ఇతిహాసంలో చాలా అత్యంత ముఖ్యమైంది. అందుకే కవి దాన్ని మనకు ఉదహరించడం జరిగింది. చిత్రాలు చూడండి, కౌరవులు, పాండవులు. మనకు పాండవులు 5 కనిపిస్తున్నారు, కౌరవులు 100 మంది కదా నాన్న, కాస్త ఫోటోలో బట్టలే.
అందుకనే దుర్యోధనుడు మనకు ప్రధానంగా వెనక వాళ్ళమ్మ గాంధారి కనిపిస్తూ ఉంటుంది చూడండి మీరు. కాబట్టి కౌరవుల పాండవుల చరిత్ర ఇవాల్టికి కూడా అలాంటి ధర్మరాజు లాంటి వ్యక్తులు ఉన్నారు, దుర్యోధనుడు లాంటి వ్యక్తులు ఉన్నారు అని చెప్పడానికి ఒక చాలా అద్భుతమైన ఉదాహరణతో మనకి ఈ విషయం చెప్పాడు. ఆ తర్వాత అన్నిటికన్నా గొప్పది మన చరిత్ర. ఇవాళ మనం తెలంగాణ బిడ్డలం, మనం తెలంగాణ తెచ్చుకున్నాం, తెలంగాణ సాధించుకున్నాం, తెలంగాణ కోసం పోరాడినాం. ఈ పోరాటం ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటాను? మన రక్తంలో ఉన్నది నాన్న. మనందరం కూడా ఓరుగల్లు మనందరికీ తెలుసు, వరంగల్ జిల్లా గాదివాడ, అది ఓరుగల్లు నగరం. అది ఆ ఓరుగల్లు నగరంలో పుట్టినటువంటి కాకతీయ వంశం మన తెలంగాణ మొత్తాన్నే కాకుండా తెలుగుదేశాన్ని చాలా ప్రాంతాన్ని విజయ గర్వంతో తలెత్తుకునేటట్టు చేసినటువంటి పోరాట పటిమ కలిగినటువంటి ప్రతాపరుద్రుడు, గణపతి దేవుడు, రాణి రుద్రమదేవి లాంటి పౌరుషాన్ని కలిగినటువంటి బిడ్డలకు జన్మనిచ్చిన నేల అది. అలాంటి నేలలో పుట్టిన కాకతీయులు మంచి కళాపోషకులు. ఇవాళకి వాళ్ళు కట్టిన 1000 స్తంభాల గుడి, వాళ్ళు కట్టిన రామప్ప, వాళ్ళు నిర్మించిన పాకాల, లక్నవరం, రామప్ప లాంటి చెరువులు మనకి సాక్షాత్కరిస్తున్నాయి, మన కళ్ళ ముందు ఉన్నాయి. మనకు ఇవాళకి కూడా మనల్ని పోషిస్తున్నాయి, కళలతో అలరింపజేస్తున్నాయి. మరి అట్లాంటి అద్భుతమైన కళలకు కాణాచిగా నిలిచిన ఓరుగల్లుకు రాజులైనటువంటి కాకతీయులను కూడా కవి ఈ సందర్భంగా స్మరిస్తాడు. అంతేకాదు నాన్న, ఇంకా మనందరికీ కూడా గుర్తుపెట్టుకునేటట్టుగా మన తుంగభద్ర నది అని నది వర్ణన చేస్తాడు. నది అనేది ఒక అద్భుతమైన వర్ణన నాన్న. ఎందుకంటే మన ప్రవహించే నది గురించే కాకుండా నదితో పాటు నది అనేది నిత్య నూతనం, జీవనది అంటాం మనం. ఎప్పటికీ దానికి మరణం ఉండదు. మన చరిత్ర కూడా, భారతదేశ చరిత్ర కూడా అలాంటి గర్వించదగ్గ చరిత్ర. అట్లాంటి గర్వించదగ్గ భూమిలో నేల మీద పుట్టిన మనం ఎప్పటికీ కూడా భారతీయులమని చెప్పడానికి గర్వించేటట్టుగా ఎదగాలి, గర్వించేటట్టుగా మన గుణాన్ని పెంపొందించుకోవాలి అని చెప్పి దేశభక్తి అనేది కేవలం పాడుకుంటే కాదు, ఆచరిస్తే వస్తుందని చెప్పటానికి మన పూర్వీకులు ఎవరు, మనం ఎట్లాంటి గడ్డ మీద ఎట్లాంటి భరతమాత, ఎంత గొప్పనైన భరతమాతకు జన్మించామో గుర్తెరిగి మసులుకోవాలి అని చెప్పి ఈ పాఠంలో చెప్పాడు. నాన్న, మనం విశేషాంశాలన్నింటినీ వివరంగా చెప్పుకున్నాం. ఒక్కసారి పాఠ్యభాగ సారాంశాన్ని కూడా మనం చూద్దాం. కవి మన దేశపు గౌరవాన్ని, గొప్పతనాన్ని చాటి చెప్పే ప్రతివారు పాడుకునేందుకు వీలుగా గేయంలో ఈ కింది విషయాలను చెప్పారు. ఆయన భారత ప్రజలను తమ్ముడా, చెల్లెలా అని సంబోధించారు. మన భారతదేశం సిరులు పొంగిన జీవమున్న భూమి, ఇది పాడి పంటలు గల భాగ్యదేశం. ఇట్లాంటి ఈ భారతదేశాన్ని గురించి భక్తితో పాడాలి. వేదాలు, వాటి శాఖలు ఈ దేశంలో వెలిశాయి. ఆదికావ్యమైన రామాయణం ఇక్కడే పుట్టింది. మహాభారత భాగవతాలను రచించిన వేదవ్యాసుడు మొదలైన ఎందరో మునులను కన్నా పుణ్యభూమి ఇది. ఈ దేశంలో దట్టమైన చెట్లతో కూడిన విస్తారమైన అరణ్యాలున్నాయి. మధురమైన భావసారం గల ఉపనిషత్తులు ఇక్కడే పుట్టాయి. వివరాలతో కూడిన తత్వబోధన విస్తరించిన పవిత్రమైన భూమి ఇది. ఆపస్తంభ, అశ్వలాయన మొదలగు సూత్రాలను చెప్పిన కాలం నాటి గొప్పతనం, ప్రచండ పరాక్రమమున్న రాజుల కాలం నాటి పరాక్రమ చరిత్రలన్నీ పరదేశీయుల కింద బానిసతనం వల్ల అంతరించిపోయాయి. కిన్నెర వాద్యాన్ని మీటుతూ రాళ్లను కూడా కరిగించగల రాగంతో మధురంగా భారతదేశ భాగ్యాన్ని గురించి పాడుకోవాలి. నవరసాలతో నిండిన తేట తెలుగు మాటలతో చెవులకింపుగా కవిత్వాన్ని చెప్పిన ప్రగతిశీల కవులను గౌరవించాలి. దేశాభిమానం ప్రకాశించేటట్లుగా, దేశ చరిత్రను విస్తరించేటట్లుగా దేశాన్ని కాపాడిన వీరపురుషులను గురించి తెలుసుకొని కీర్తించాలి. పాండవుల కత్తుల పదునుతో తళతళలాడిన కురుక్షేత్ర యుద్ధాన్ని గురించి చక్కని తెలుగు పదాలతో అందరం కలిసి పాడుకోవాలి. ప్రపంచాన్నే వేడెక్కించిన కాకతీయ రాజుల యుద్ధ నైపుణ్యాన్ని కలకాలం నిలిచే మాటలతో మెచ్చుకోవాలి. తుంగభద్రా నది అలలతో పాటుగా ఆకాశాన్నంటిన చెక్కు చెదరని ధైర్యం గల తెలుగు రాజుల చరిత్రలను గానం చేయాలి. నాన్న, సారాంశం చూశారు కదా. మీరు ఈ పాఠాన్ని ఎంత బాగా చదివారు, ఎంత బాగా పాడారు, ఎంత బాగా నేర్చుకున్నారు అనేది మీ నిత్య జీవితంలో ఆచరించినప్పుడే తెలుస్తుంది నాన్న. ఆచరించడం అంటే ఏంటి? ఆచరించడం అంటే ఏవైతే గొప్పతనాన్ని మనం తెలుసుకున్నామో, ఏవైతే గొప్ప విశేషాలని మనం తెలుసుకున్నామో వాటిని స్మరిస్తూ ఆ గొప్ప వంశానికి వారసులుగా
మనం ఎదిగినప్పుడే ఈ పాఠానికి కానీ రాయప్రోలు సుబ్బారావు గారి భావనకు కానీ మనం నిజమైన వారసులమవుతాం. అట్లాంటి వారసత్వాన్ని మనం పెంపొందించుకోవాలి. మనం మంచి విషయాల్ని ముందు తరానికి చాటి చెప్పాలి. ఇది మనందరి బాధ్యత. అవునా? ఒప్పుకుంటారా లేదా? చెప్పండి. ఓకే, గుడ్. మీరు చేస్తారు నాన్న. మీరు నిజంగా తెలంగాణ బిడ్డలే కాదు, మన భారతదేశానికి ఆణిముత్యాలు. నిజమా కాదా? చెప్పండి. నాకు తెలుసు మీరు వింటారు. మీరు మంచోడు కదా బిడ్డ. మరి పాఠం అయింది కదా, మరి హోంవర్క్ చేయాలి కదా, ఇంటి పని చేయాలి కదా, నన్ను గహీకం కావాలి కదా. మరి మీరు ఏం నేర్చుకున్నారో నాకు ఎలా తెలుస్తుంది? రాసి చూపిస్తారా? ఓకే. ఇప్పుడు మీరేం చేయాలి నాన్న? మనం ఏమేమి రాయాలో మీకు చెప్తా. రాసుకుంటారు కదా? రాసుకోండి. ఇవాళ హోంవర్క్ ఏంటంటే, మీ ఇంటి పని ఏంటంటే, విశేషాంశాలు ఏవైతే మనం తెలుసుకున్నాం కదా, ఆ విశేషాంశాలన్నింటినీ మనం ఏం చేయాలి? దేశం గొప్పతనం గురించి రాయాలి. విశేషాంశాల ఆధారంగా దేశం గొప్పతనం గురించి రాయండి. ఇంకో క్వశ్చన్ ఏంటన్నా? చాలా ఈజీది, సులభం. ఏమన్నా రాస్తారు కదా? కింది విశేషాంశాలను వాక్యాల్లో ప్రయోగించండి. మొదటి పదం వేదాలు, రెండవది ఉపనిషత్తులు, మూడవది సూత్రాలు, నాలుగవది నవరసాలు. ఓకే, రాస్తారు కదా నాన్న? రాయండి. రాసే ముందు 1-2 సార్లు మీ మిత్రులతో చర్చించండి. ఈ పదాలని, వాటి వెనుక ఉన్న అర్థాన్ని, కవి చెప్పిన భావాన్ని బాగా తెలుసుకున్నాక ఈ ప్రశ్నలకు సమాధానాలు రాయండి. ముఖ్యంగా రాయప్రోలు సుబ్బారావు గారు చెప్పారనే కాకుండా మనం కూడా ఆచరించినప్పుడే ఆయనకి నిజమైన మనం వారసులమవుతాం. అతని మాటని మనం గౌరవించిన వాళ్ళం అవుతాం. వింటారు కదా నాన్న? తప్పకుండా వింటారు. మీ అందరికీ మళ్ళొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు.